హాయ్ ఫ్రెండ్స్, వాస్తు ప్రకారం ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే శుభకరం, ఆర్థికంగా శ్రేయస్కరం కూడా, మనశ్శాంతి కూడా లభిస్తుంది. ఆరోగ్యానికి ఆయుష్కి చాలా మంచిదని చెబుతారు. గ్రహాలు నక్షత్రాలు అన్ని పడమటి నుంచి తూర్పు వైపుకు పయనిస్తూ ఉంటాయి. అందుకే వాస్తుశాస్త్ర ప్రకారం నిద్రపోయేటప్పుడు మన తలని తప్పుడు దిశలో ఉంచితే ఒత్తిడి, మరణం, కెరీర్ లేకపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నిద్రపోయే దిశను పరిగణలోకి తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిద్రించే సమయంలో తలపెట్టాల్సిన దిశ మారితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మనం పడుకునే గదిని చల్లగా, వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు పడక గదిని వాస్తుతో పాటు నిద్రించే దిశను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అసలు వాస్తు ప్రకారం ఏ దిశలో నిద్రించాలి అనేది తెలుసుకోబోయే ముందు, వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఉత్తర దిశ. ఉత్తరంలో తల ఉంటే మృత్యుయోగం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. తలని ఏ దిక్కును ఉంచినా సరే ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. ఇది అనవసరమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ దిక్కుకు అధిపతి కుబేరుడు, కానీ మనుషులు ఆ దిక్కుగా తలపెట్టి నిద్రపోవద్దు. ఎందుకంటే కేవలం శవాన్ని మాత్రమే ఉత్తరం వైపునకు పెడతారు. మరి ముఖ్యంగా ఉత్తరం వైపు తల పెడితే దక్షిణ దిశ యముడి స్థానం కావడంతో చావుకి ఎదురెళ్ళినట్లు అంటారు వాస్తు నిపుణులు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉండడమే కాదు, మనసు కూడా నియంత్రణలో ఉండదంటారు వాస్తు నిపుణులు. రెండవదిగా తూర్పు దిశ. తూర్పు దిక్కు ఇంద్రస్థానం, కుబేర స్థానం. అందుకే నిద్రించేటప్పుడు తూర్పుకి తల పెట్టుకోవడం అన్ని విధాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. అందుకే దేవతలుండే వైపు తలపెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు. ఈ దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట. మూడవదిగా పడమర దిక్కు. పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశలో కాళ్ళు పెట్టడం దోషం అంటారు. నాలుగవదిగా దక్షిణం. ఇది యమస్థానం. దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటువైపు కాళ్ళు కాకుండా తల పెట్టుకోవాలని చెబుతారు. ఆరోగ్యానికి ఆయుష్కి చాలా మంచిదని చెబుతారు. గ్రహాలు నక్షత్రాలు అన్ని పడమర నుంచి తూర్పు వైపు పయనిస్తూ ఉంటాయి. అందుకే తూర్పు దక్షిణం వైపు శిరస్సుంచి పడుకోవడం మంచిదంటారు వాస్తు నిపుణులు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.